మీడియా మిత్రులకు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రజానీకానికి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొత్తం దేశంలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఇంత పెద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం అట్లనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మధ్య భారతంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ఇంతకన్నా పెద్ద ఉద్యమాన్ని రైతులు గనక 3 నల్ల చట్టాలను రద్దు చేయడం కోసం ఎంత పెద్ద పోరాటం చేసి ఆ రైతు చట్టాలను రద్దు చేశారో అదే స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహించడం ద్వారానే ఈ శాంతి చర్చలకు ఈ రోజు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతు చట్టాలను రద్దు అయినటువంటి సందర్భంగా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాన్ని ప్రజలే ప్రతిపక్షమై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించడం ద్వారానే ఈ ఆపరేషన్ కగార్ను ఆపివేయడం గాని లేదా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేటువంటి కార్యక్రమం కొనసాగుతుందని ఆ కొనసాగేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఇండియా కూటమి సంబంధించినటువంటి వామపక్ష పార్టీలన్నీ ఆ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఈ ఆదివాసీల ఆనందాన్ని ఆపాలని ఆపే దిశగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.